గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చేర్జాయిపోతుండడంతో కేసీఆర్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. నిన్న హుటాహుటిన ఫామ్ హౌస్కి ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళతో పాటు ఇట్లా ఎమ్మెల్సీలను కూడా పిలిపించుకొని వాళ్ళతో బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీరు ఇబ్బందులు పడుతున్నారా? మీరేమో అలాంటి ఇబ్బందులు పడకండి, మంచి రోజులు రాబోతున్నాయి, నాకు నెల రోజులు సమయం, నెల రోజుల్లో అంతా మారిపోతుంది, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సో ఇలాంటి కామెంట్ చేశారు. మరి ఏం ప్లాన్ ఉంది కేసీఆర్ దగ్గర ఏంటి? ఇప్పటికీ ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే చేజారిపోతున్నారు. మరి కేసీఆర్ ఇచ్చిన భరోసాకు మరి ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఉంటారా? ఎందుకంటే వైపు కాంగ్రెస్ ఏమో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అసెంబ్లీ సమావేశాల లోపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలి కాంగ్రెస్లో అనే విధంగా పావులు కలుపుతుంది. మరి కేసీఆర్ మాటలను ఎంతవరకు వీళ్ళు విశ్వసిస్తారు, ఆ ఎమ్మెల్యేలు ఏంటి అని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తాజాగా మనకున్న సమాచారం ప్రకారం మరొక 5 నుంచి 6 ఎమ్మెల్యేలు మరో 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి దీనికి సంబంధించి మరి కేసీఆర్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి, ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. దాంతోపాటు మనం చూసాం 2 రోజుల క్రితమే జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు, సంజయ్ కుమార్. సో దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు తెలియకుండా మీరు ఎలా చేర్చుకుంటారు? మనం ఫైట్ చేసిందే వీళ్ళతో కదా, మళ్ళీ మీరు వీళ్ళని ఎలా చేర్చుకుంటారు? సో నేను ఇంకా పార్టీలో ఉన్నాను, రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడారు, మీడియా ముందే మాట్లాడారు. దీంతో ఇటు బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా వెళ్ళి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అయితే వినట్టు కనబడుతుంది. ఈయననే కాదు, ఒక జీవన్ రెడ్డే కాదు, జీవన్ రెడ్డి బాటలో మరికొంతమంది కూడా ఉన్నారు. ఏంటంటే బయటపడట్లేదు. జీవన్ రెడ్డి ఒకరు నిన్న బయటపడ్డారు, ఇలా చేస్తే ఎట్లా, ఎందుకంటే తక్కువ మెజార్టీతో వాళ్ళంతా ఓడిపోయారు, మనం ఫైట్ చేసిందే వాళ్ళ మీరు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి అనే విధంగా చాలామంది కాంగ్రెస్ పార్టీలో కూడా అసంతృప్తులు ఉన్నారు. మరి ఏదో ఒక సమయంలో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే ప్రమాదం అయితే కనబడుతుంది. సో ఇలాంటి 2 అంశాలపైన మనం చర్చిద్దాం. మరి కేసీఆర్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి, మరి జీవన్ రెడ్డి బాటలో మరికొంతమంది ఉన్నారని తెలుస్తుంది, అసంతృప్తి కూడా అందరూ కూడా బయటకు వస్తారనేది కూడా తెలుస్తుంది, ఆ పరిస్థితి ఉందా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోసల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు సంగప్ప గారు మనకు లైవ్లో ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ వీరయ్య గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంటి నిన్న కేసీఆర్ చాలా రోజుల తర్వాత, అంటే పార్టీ ఎమ్మెల్యేలు వీడుతున్నా కూడా ఎవరు మాట్లాడలే, కేసీఆర్ మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే, ఎందుకు సైలెంట్? కానీ నిన్న హుట్టిన కేసీఆర్ రంగంలోకి దిగి ఫామ్ హౌస్కు అందరినీ పిలిపించుకున్నారు, మాట్లాడుతున్నారు. ఏంటి, ఏం భరోసా కల్పించారు? నేను ఇంతకుముందు అన్నట్లు మన దగ్గర ఒక ప్లాన్ ఉంది, నెల రోజులు సమయం కూడా పట్టదు అనే విధంగా ఏం ప్లాన్ ఉండి ఏంటి, గవర్నమెంట్ ఏమైనా పడగొట్టే అవకాశం ఉందా, ఏం చేయబోతున్నారు ఏంటి? ఆలోచన ఏం లేదు. స్పష్టంగా హౌస్లో హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, నల్గొండ సభలో కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పారు, మంచి మెజార్టీ ఇచ్చారు, మ్యాండేటరీగా ఇచ్చారు, మంచిగా పరిపాలించారు, బెస్ట్గా పరిపాలించి బెస్ట్గా ఉండండి, అదేవిధంగా మళ్ళీ ఇంకా బాగా పరిపాలిస్తే హౌస్లో ఇంకొక 5 సంవత్సరాలు కూడా మీకు ఇస్తారు అని ఇద్దరు నాయకులు కూడా హౌస్లో చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నా, అటావుటిన ఏం లేదు. జనరల్గా మా ఎమ్మెల్యేలతో మేము మాట్లాడుకుంటున్నాం. నిన్న అక్కడికి పోయి కూర్చొని మాట్లాడడం జరిగింది, అంతే తప్ప రెగ్యులర్ ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని, పార్టీ ముఖ్య నాయకులతో ఒకరు ఇలా పార్టీ వీడుతున్నారు అంటే నేను ఒక దాన్ని చెప్తా. ఇది చెప్పిన తర్వాత అయితే ఇది కాసేపు పక్కన పెడితే ఏంటంటే సీనియర్ జర్నలిస్టు వీరయ్య గారు ఉన్నారు, జర్నలిస్టు సంగప్ప, 2 జాతీయ పార్టీల లక్ష్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీలను ఉంచొద్దనేది ప్రధానమైన లక్ష్యం, వాళ్ళ ఎజెండా. ఇది ఇప్పుడు నేను చెప్పింది కాదు, అందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా దాదాపు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలను ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. వాళ్ళు ఆ పార్టీలను ఎప్పుడు కూడా ధ్వంసం చేయాలని, చంపేయాలనే ప్లాన్లో ఉంటారు. కానీ ఈరోజు ఏమైందంటే ఆ ప్రాంతీయ పార్టీలతోనే 2 జాతీయ పార్టీల మనగడను ఈరోజు ఈ దేశంలో చూపించుకున్నాయి, వాస్తవం ఇది. కాబట్టి ఏదో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఎందుకు పుడుతుంది? అక్కడున్న సామాజిక పరిస్థితులు, అక్కడున్న ఆర్థిక పరిస్థితులు, అక్కడున్న సోషల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్తో ఆ పార్టీలు పుడతాయి. అది అన్నాడీఎం కావచ్చు, డిఎంకే కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, శివసేన కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఎస్పీ కావచ్చు. సో ఇది అర్థం చేసుకోకుండా 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను చంపాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు సరే ఎమ్మెల్యేలను తీసుకుంటారు, కొంతమంది పోతారు, వాళ్ళ దాంట్లో జీవన్ రెడ్డి లాగా ఇబ్బంది ఎదురై వాళ్ళ దాంట్లో కూడా రిక్టిట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ వాళ్ళ 5 సంవత్సరాలు పనిచేసి ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటాడు అక్కడ అనివార్యంగా.
సో అతనితో కూడా ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీలో కూడా. జీవన్ రెడ్డి ధైర్యం చేసి ఒకరు బయటకు వచ్చిండ్రు నిన్న. అదే ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి బయటకు వచ్చి ఆయన ఐడియాలజికల్ పొలిటికల్ కంప్లీట్ ఆయన ఐడియాలజికల్ ఏంది కాంగ్రెస్ ఐడియాలజికల్ కాబట్టి మాట్లాడడం జరిగింది. నేనేమంటున్నా అంటే సరే మీరు తీసుకుంటారా, మా వాళ్ళు వస్తున్నారా పోతున్నారా అనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు మీరు ఏదైతే ఈ తెలంగాణ మంచి అద్భుతమైన మీకు మెజార్టీ ఇచ్చిండ్రు, మ్యాండేటరీ మెజార్టీ ఇచ్చిండ్రు, 64 సీట్లు మీ మిత్రపక్షంతో కలిపి 65 సీట్లు ఇచ్చిండ్రు, ప్రతిపక్షానికి కూడా మంచి ఒక హోదా ఇచ్చిండ్రు, ప్రతిపక్షంలో ఉండి ప్రజల వైపు వాయిస్ ఇవ్వమని 39 సీట్లు బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు. అసలు బీఆర్ఎస్ పార్టీకి మీకు కనీసం మళ్ళీ ఇప్పుడు మీరు అడిగే అసలు అర్హత ఉందా, మీకు ఎట్లా తీసుకుంటున్నారు ఏందని మీరే కదా నేర్పించింది. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు కదా, మీరు వేసిన బాటలనే వాళ్ళు వెళ్తున్నారు. నేనేమంటా అన్న, ఇది ఎవరు జాతీయ పార్టీలు రెండు కలిసి ప్రాంతీయ పార్టీలు ఉండనివ్వకుండా చూడాలని చూస్తున్నారు. అది కాదు, అసలు కేసీఆర్ కూడా చేశారు కదా. నేనేమంటున్నా ఈ రెండు ప్రయాణాలు ఏదైతే ఉందో సామాజికవాదులు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేమంటున్నా, మేము 2014లో ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఆ రోజు తెలుసు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఓటుకు నోటు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎట్లా పట్టుబడ్డారో, ఆ రోజు ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని ప్రయత్నం చేసినారో, అప్పుడు పోటాపోటీ మెజార్టీ అప్పుడే నిలబాలుడు తెలంగాణ. కాబట్టి ఆ పరిస్థితిలో మేము తీసుకోవడం జరిగింది. రెండో విషయము, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసలు ఉద్యమం లేదు, ఈ తెలంగాణ ఇక్కడ అసలు వాయిసే లేదని 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 2004లో మొత్తం గుంజేసుకున్నాడు కదా ఈ రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ లేదు అని చెప్పిండు కదా, ఆ తెలంగాణ వాదం ఉన్నదని చెప్పడానికి కూడా ఇయ్యలేదు కదా ఇదే కాంగ్రెస్ పార్టీ. దానికి కొత్త ఏం కాదు. నేనేమంటున్నా, మేము చేసింది అనేది తప్పు. ఏ ప్రాంతీయ పార్టీలు కూడా ఇట్లాంటి చర్యలు పాల్గొనవు. ఒక నిమిషం, ఎందుకు అంటే రెండు జాతీయ పార్టీలే ఇవి. గతంలో ఇప్పుడు అన్న కోపం వస్తే సంగపనకు మధ్యప్రదేశ్లో ఏం చేసిండ్రు, బీహార్లో ఏం చేసిండ్రు, ఒరిస్సాలో ఏం చేసిండ్రు, ఈ రెండు పార్టీలే చేస్తాయి. ఏ ప్రాంతీయ పార్టీ ఇంకొక పార్టీని కూల్చే శక్తి లేదు. ఏ ప్రాంతీయ పార్టీ అన్నా మీరు చూడండి ఈ దేశంలో. ఒక ప్రాంతీయ పార్టీ ఒక అధికారంలోకి వచ్చినాక, లేదా నేషనల్ పార్టీ జాతీయ పార్టీ ఒక అధికారంలోకి వచ్చినాక ఇంకో ప్రాంతీయ పార్టీ కూల్చలేదు, ఎప్పుడు కూల్చలేదు ఎక్కడ కూడా. కానీ ఎక్కడ ధ్వంసం చేయాలని కూడా చూడదు. జాతీయ పార్టీని మొత్తం చంపాలని ఏ ప్రాంతీయ పార్టీకి ఆ శక్తి సరిపోదు. కానీ రెండు జాతీయ పార్టీలు మాత్రం తప్పకుండా ఏదైతే ప్రాంతీయ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, శివసేన కావచ్చు, రేపు ఆర్జేడీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వాళ్ళను ఉండొద్దు అనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండా. ఇది వాస్తవం మేము మాట్లాడుతున్నా. సరే ఇప్పుడు తీసుకోరా, ఎవరు పోతున్నారు, ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ జరిగితే, కానీ మౌలికంగా పునాదుల ఎక్కడి నుంచి వచ్చిందంటే రెండు జాతీయ పార్టీలు మిగతా ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేసే కుట్ర వాళ్ళ మొదటి నుంచి చేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రెండు జాతీయ పార్టీలు అన్న ఒక నిమిషం, ఇప్పటి వరకు దాదాపు 60లో ప్రాంతీయ పార్టీలు పుట్టడం మొదలైతే 1960లో ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ చూస్తుంటే మరి మీరు చెప్పే మాటలు బట్టి చూస్తుంటే ఈ రెండు జాతీయ పార్టీలు చూస్తుంటే మీ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగే అవకాశం కనబడుతుంది. అయితే ఒకటే తెలంగాణలో ఒక 5 సెకండ్లు, ఇప్పటి వరకు దేశంలో పుట్టిన ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీ కూడా చచ్చిపోలే. కనీసం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీతోనో బతుకుతున్నాయి. చివరిగా కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ మిగులుతారా ఏంటి లెక్కన? నో, నేనేమంటున్నా అంటే వాళ్ళ ఎజెండా చెప్తున్నాను, వాళ్ళ ఇడన్ ఎజెండా చెప్తున్నాను. అట్లనే ప్రాంతీయ పార్టీలు అన్న రాజేష్ అన్న, ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీ ఒక్కడు కూడా పుట్టిన పార్టీ ఇప్పటి వరకు చచ్చిపోయిన చరిత్ర మొత్తం ఏలమట్టమైన సంగప్ప గారు గుడ్ మార్నింగ్ అండి. ఏం చెప్తారు సంగప్ప గారు? ఏంటి నిన్న కేసీఆర్ మీటింగ్ పెట్టాడు, చూస్తుంటే ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారని ఇక శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ఇద్దరు రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయాలని చూస్తున్నారు. ఆ పరిస్థితి ఉందా? ఏం చెప్తారు ఈ చేరికలు? దీన్ని బట్టి చూస్తే ఏమంటారు మీరు? ఛానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. నమస్తే. శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది, నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. మొదటి మీ ప్రశ్న కేసీఆర్ దగ్గర ఏం ప్లాన్ ఉంది అని. కేసీఆర్ గారు అంత పెద్ద మనిషిని మనం అనకూడదు, కానీ మనిషిని ఊహల్లో పెట్టడం కోసం ఎంత పచ్చి అబద్ధాలనే చెప్పగలుగుతారని. ఒకసారి ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు ఈ మధ్య కాలంలో, ఆయన అంటే ఎలక్షన్ కంటే ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ కంటే ముందు బీజేపీ గురించి మాట్లాడుతూ 1 hour నన్ను అన్నారు. ఆయనకు తెలుసు బీఆర్ఎస్ అనేది ఎక్కడా లేదు, ఏ సర్వేలో కూడా బీఆర్ఎస్ ఎక్కడ లేదు, బీఆర్ఎస్ కి 1 సీటు లేదు, ఒకటి కూడా రాదు అనేటువంటి ఒక సర్వేలు వచ్చేసినాయి అప్పటికే. అయినా 8 నుంచి మాకు 10, 12 చూపించినాయి. అయినా కూడా 1 hour నన్ను అని చెప్పిండు. ప్రజలందరికీ తెలుస్తుంది బీఆర్ఎస్ ఒకటి కూడా రాదని. కానీ వేరే పార్టీని ఉద్దేశించి 1 hour నన్ను అన్నాడు. సరే అది అయిపోయింది. కేపాల్ కూడా అంటారు సంగప్ప గారు, మనం చూసాం కేపాల్ ఏం చెప్పారు, మనమే వస్తున్నాము, అధికారంలో మనమే ఉంటున్నాము, ప్రతిపక్షంలో మనమే ఉంటున్నాము అని చెప్పేసి కేపాల్తో కూడా చెప్పారు, మీకు గుర్తుంటది. నేను అదే అంటున్నా,
ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు కొంతమంది రైతులను పిలిపించుకొని, నేను రైతులను ఉద్ధరించడం కోసమే పుట్టినా కావచ్చు, నా జన్మ అంత గొప్పది, మీకు ఎరువులన్నీ ఫ్రీగా ఇస్తా అని చెప్పారు. ఆయన ఫ్రీగా ఇవ్వలేడని ఆయనకు తెలుసు, ఇవ్వని అన్నటువంటి ఒక నిశ్చయంతో ఆయన ఉన్నాడు. కానీ నిజంగానే ఆయన భోజనం పెట్టి పెద్ద లైవ్ లో చెప్పేసరికి రాష్ట్రంలో రైతులందరూ కూడా నిజంగానే ఎరువులు ఉచితంగా ఇస్తారని ఆశపడ్డారు. ఇది కాబట్టి ఆయన అబద్ధాలని అద్భుతంగా చెప్పగల నేర్పరి కేసీఆర్ గారు. అదే ప్రయత్నంలో తన స్టైల్లో ఇక ఎమ్మెల్యేలు ఎవరైనా పోతుంటే పోకుండా ఆపడానికి ఏదో ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. అఫ్ కోర్స్ అది ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ అధినేత, ఆయన టీంని ఆపుకోవాలి, ఆయన టీంని కాపాడుకోవడంలో తప్పు లేదు. ఆ ప్రయత్నాన్ని నేనేమో తప్పు పట్టలేదు. కానీ శ్రీనివాస్ గారు ఇంతసేపు మాట్లాడుతూ ఒక 100 సార్లు చెప్పారు, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీని చంపేస్తే కుట్ర చేస్తాయని చెప్పి. ఏ పార్టీని ఎవరు చంపరు సినన్న, ప్రజలు చంపుతారు, ప్రజలే లేపుతారు, ప్రజలే ఎత్తేస్తారు. మీరు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఎంత దుర్మార్గాలు చేసిరో, ఎంత దారుణాలు చేసిరో ప్రజలు అనుభవించారు. అందుకే మీరు మిమ్మల్ని తీసుకుపోయి ఈరోజు నేలకు బండకేసుకొట్టిరు. ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల పాలన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన యొక్క పాలన ఎంత అద్భుతంగా ఉంది అనేటువంటి దానిపైన వాళ్ళు సమీక్షించుకొని వాళ్ళ జనము ఆయన 11 సీట్ల కాడ లిమిట్ చేసిరు. ఏ ప్రాంతీయ పార్టీని కూడా జాతీయ పార్టీ చంపాలని చూసిన సాధ్యం కూడా కాదు నిజం చెప్పాలంటే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు పదే చెప్పిరు. నేను ఒక విషయాన్ని మీకు ఒప్పుకుంటా, ఏవైతే కుటుంబ రాజకీయాలతో నడిపేటువంటి పార్టీలు ఉంటాయో, వారసత్వ రాజకీయాలు చేయాలనుకుంటాం, ఆ పార్టీలు మాత్రం 100% చంపాలనుకుంటాం. ఎక్కడైతే కుటుంబ రాజకీయాలతో ప్రాంతీయ పార్టీ పుట్టినాయో లేదా జాతీయ పార్టీలు ఉన్నాయో అట్లాంటి పార్టీలు సంగప్ప గారు ఇక్కడ మీరు బీఆర్ఎస్ కాదు, మీరు ఏమంటారంటే ఇక్కడ కుటుంబ పాలన అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అంటున్నారు మీరు. సరే, కుటుంబ పాలన అంటే ఇక్కడ కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఉద్యమాలు చేశారు, హరీష్ రావు చేశారు, కవిత చేశారు కదా. వీళ్ళంతా ఏదో ఇలా పారాషూట్లు వచ్చి రాలేదు కదా, వాళ్ళంతా కూడా పోరాటాలు చేశారు, కేసులు ఉన్నాయి, ఉద్యమంలో ఏ రకంగా కీలక భూమిక పోషించారు. చెప్తాను సార్. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు, గ్రామాల్లో కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. వాళ్ళ కొడుకులు కూడా ఏదైనా ధర్నాలు కింద ధర్నాలు పాల్గొంటారు. ఆ కొడుకు మీద కూడా కేసు అవుద్ది. అయితే ఆయన కూడా ఆయన ప్రజాసేవ చేసినట్ట, అందులో పాల్గొన్నట్ట. అట్లా అనుకుంటే కోదండరామ్ గారు చేసినటువంటి పోరాటం సంగతి ఏంది, లేకపోతే కాదు ఇన్నాయ్ గారు చేసినటువంటి పోరాటం ఏంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళందరూ ఎక్కడున్నారు? కేటీఆర్ గారు ఎట్లా వచ్చారు? కేకే మహేందర్ రెడ్డి గారు అక్కడ పూర్తిగా అంతా తయారు చేసి పెడితే కేకే మహేందర్ రెడ్డి గారు వచ్చి అక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు చెప్పేసి కేటీఆర్ గారు సీట్ తీసుకున్నారు. ఆయన సిరిసిల్లలో పోయి మొత్తం జనంతో ఉండి జనంలో సేవ చేసి ఆయన పేరు తెచ్చుకున్నాడా? ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత ఎట్లాగో ఆయన సీఎం కొడుకే కాబట్టి పదే గెలిపించారు. అంతకుముందు కూడా ఇప్పుడు ఆయన అమెరికాలో నుంచి రాకపోతే ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఊడిపడ్డా. ఒకటి. రెండోది డైవర్ట్ చేయకండి, అదొకటి. రెండోది, మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వేరే పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా రాజ్యాంగ విలువలకి నిబంధనలకి లోబడి రాజీనామా చేయించి తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా కాదు అని మీకు ఏమంటారు, వేరే మీకు సమాచారం లేని రాష్ట్రాల పేరు చెప్తున్నారు. తెలంగాణలో ఈటెల రాజేంద్ర గారు, రాజగోపాల్ రెడ్డి గారు మా పార్టీలోకి వస్తే ఇద్దరు కూడా రాజీనామా చేసి కమలం పువ్వు మీద నిలబడి గెలిచారు. ఒక పాయింట్ ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా మేము వేరే పార్టీల వాళ్ళని తీసుకొని వేరే పార్టీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కదా. 80 మంది ఎమ్మెల్యేని ప్రజలు గెలిపిస్తే మొత్తం 20 మందిని తీసుకున్నది మీ పార్టీ టీఆర్ఎస్ కాదా? టీడీపీ ఎల్పీ. నేనేమంటున్నా ఒక విషయం సంగప్ప గారు, నేను ఒక పాయింట్ అంట. సంగప్ప గారు ఇప్పుడు మీరే అన్నారు 10 ఏళ్ళు అధికారం ఇస్తే విధ్వంసం సృష్టించారు, ఏం చేయలేదా కేసీఆర్ మాకు తెలుసు కదా అన్నారు. ఈ రోజు సార్ అది కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. వాళ్ళు కూడా కేసీఆర్ చేసిన పని చేస్తున్నారు కదా. నేను అదే అన్నా, ఈ విషయంలో మాట్లాడడానికి కేసీఆర్కి అర్హత లేదు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లాగో అర్హత లేదు. కాంగ్రెస్ ముందు నుంచి కూడా ఏది విభజించి పాలించేటువంటి దీంతో పోతుంది కాబట్టి కాంగ్రెస్ అదే చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ చేసిన దాన్ని ప్రశ్నించే అర్హత కానీ ఇట్లా ఎందుకు చేసి అడిగే అర్హత టీఆర్ఎస్ లేదు. రెండు పార్టీలు చేసిన అదే పని అని చెప్తాను. మా దగ్గర కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు, రాజీనామా చేసి వాళ్ళని. కర్ణాటకలో 12 మంది ఎమ్మెల్యేలు వస్తే 12 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయించి గెలిపించుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అండి. మీరేం చెప్తారు?
ఈ రోజు అన్న మీరు దేశంలో దాదాపు 12 రాష్ట్రాలలో కదని అన్యాయంగా మాట్లాడవద్దు. మీరు 12 రాష్ట్రాలలో మీరు గెలవకుండా రాకుండా మీకు సీట్లు కాంగ్రెస్ వాళ్ళను ఇతర పార్టీలను ఇటు శివసేన పార్టీ ఇక్కడ బీజేపీలో కూల్చి మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేసిండ్రు కదనే. ఎవరు కూల్చారు? శివసేన పార్టీ ఆగడాగడ శివసేన పార్టీ ఎవరితో కలిసి పోటీ చేసింది? కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిందా? మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసింది. దురాశతో ఉద్ధవ్ ఠాక్రే వదిలేసి కాంగ్రెస్ తో తర్వాత కలిసింది. పార్టీలో ఉన్నటువంటి సింధయ్య కావచ్చు వేరే వాళ్ళందరూ కూడా మనం మధ్యప్రదేశ్ లో ఏం చేసారు అన్న? మధ్యప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి వచ్చారు? ఏ ప్రదేశ్ లో కూడా మేము వేరే పార్టీ సంగపన్న మధ్యప్రదేశ్ లో ఎవరు గెలిచిందే? కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వాళ్ళు రాజీనామా చేసిన వచ్చారు. లేకపోతే 2/3 మెజార్టీతో 2/3 మెజార్టీతో మా దగ్గరికి వచ్చి మాట్లాడదాం. అది మళ్ళీ రాజేష్ అన్న ఒక్క రాష్ట్రంలో కాదు 12 రాష్ట్రాలలో అన్న. మధ్యప్రదేశ్ లో మీరు గెలవలే కానీ సపరేట్ అయిపోవాలి అపోజిషన్ లో. ఎందుకుంటే అపోజిషన్ లో మీరు పర్లే చరణ్ కౌశిక్ గారు ఏంది ఈ చేరికలు ఏంది? సరే మనం జీవన్ రెడ్డిది సెకండ్ మాట్లాడదాం. కానీ నిన్న చూసాం కేసీఆర్ మీటింగ్ పెట్టింది, నా దగ్గర ప్లాన్ ఉంది, మీరు ఈ ఒక్క నెల ఆగండి, నేను లోపలే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. ఏంటి ప్లాన్ ఏం చూస్తుంటే ఏదో తేడా కొట్టేటట్లు కనబడుతుంది. మరి ఏం జరగబోతుందో ఏంటి? మరి ఏమైనా అలర్ట్ అయ్యారా ఏంటి? అంటే ఇప్పుడు సంగపన చెప్తుండే ఇక భారతీయ జనతా పార్టీకి తప్ప ఈ దేశంలో ఏ పార్టీకి పార్టీ బ్రాండ్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్తా ఉంటాడు. మీరు చూసిరు గోవాలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. రాజ్యసభలో టీడీపీకి సంబంధించిన రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో సరే శివసేన అంటే బీజేపీకి కలిసి పోటీ, మరి ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది కదా, మరి ఎన్సీపీ తెలిసింది మరి. అంటే అదే కాకుండా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చెప్తే అప్పుడు ఎలక్షన్ పోయింది. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామా చెప్పింది తప్ప మీరేదో ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు రాజీనామా చెప్పేలే. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈజీ అవుతుంది కాబట్టి అందులో గెలవచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో చాలా ప్రభుత్వాలు కూర్చి 13 ప్రభుత్వాలు కూర్చున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఒరిస్సాలో ఏమైంది? భారతీయ జనతా పార్టీ తోటి అన్ని బిల్లులు మద్దతిచ్చినటువంటి నవీన్ పట్నాయక్ గారు పోయినసారి 11 పార్లమెంట్ స్థానాలు గెలిచి ఈసారి 1 పార్లమెంట్ స్థానం. వైసీపీ అన్ని బిల్లుల మద్దతు ఇస్తే పోయినసారి దాదాపు 22 ఎంపీలు గెలిచి ఈసారి 4 ఎంపీలు పరిమితమైంది. బీఎస్పీ పార్టీ దేశంలో కథమైతే అంటే భారతీయ జనతా పార్టీ బిల్లుల మద్దతు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టిన పార్టీలను కూడా ఈ దేశంలో కనుమరుగైతా ఉన్నాయి. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ చూసినప్పుడే దాదాపు ఇప్పుడు బీఎస్పీ కావచ్చు, అదేవిధంగా బీజు జనతాదళ్ కావచ్చు, అదేవిధంగా వైసీపీ కాదు. కౌశిక్ గారు నేనేమంటా చరణ్ కౌశిక్ నేనేమంటున్నా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టిన వాళ్ళ పార్టీలలో కథమైపోయినాయి. దేశంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ చేసే సరే అది కాదు చరణ్ గారు పాయింట్, అది కాదు నేనేమంటున్నా. చరణ్ గారు నేనేమంటున్నా అది కాదు. చరణ్ కౌశిక్ ప్లీజ్ ఒక విషయం నేనేమంటున్నా, ఇది ఎంత కాదు. నేను ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు, ఇంత 10 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చారు, ఏం చేశారో తెలుసు. మీరు ఏదో ప్రజాపాలన అన్నారు, ఏదో చేస్తారు, ప్రజలకు ఏదో చేస్తారు, మీరు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తుంటారులే అనుకున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి ఈ పని విన్నే ఉన్నారు. ఆ పార్టీలోకి వెళ్ళి ఎవరు వస్తారు, ఈ పార్టీలోకి వెళ్ళి ఎవరు వస్తారో చూద్దామని. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వీళ్ళు ఎందుకు ఇది అవసరమా? ఇప్పుడు మీకు మెజార్టీ ఇచ్చారు, మీరు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఈ పని అవసరం ఇది కాదు కదా ఇంపార్టెంట్. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేశారని మీరే అన్నారు, పదే మీరు అదే పని చేస్తున్నారు కదా. మేము డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెల్లారే ఒక ఆయన పల్లరాజరెడ్డి గారు, ఒక ఆయన లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతురు అని చెప్పేసి తెల్లారి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వేరే వారిని ఎవరు కూడా జాయిన్ చేసుకోలేదు. కానీ 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా కూడా ప్రభుత్వాన్ని అస్థిరపట్టే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందని చెప్పి ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ప్రజాప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ప్రజలు మాండేట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజాప్రభుత్వం కాపాడుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు మేము ప్రజాప్రభుత్వంగా ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయాలా, అదే ధ్వంసమైన తెలంగాణ అభివృద్ధి పరంగా ముందు తీసుకుపోతున్న ఖచ్చితంగా రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావించినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకున్నాం, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదే కాకుండా మీరు చూస్తామన్నారు భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది అంత చెప్తా ఉంది. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ పార్టీకి ఎవరు రావడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు.
ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టి దాంట్లో ముందుకు పోతా ఉంది. మోసమైన 6,71,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి ఈ అప్పును తీర్చే కార్యక్రమం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు, ఖర్చు తక్కువ చేసుకొని ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేసి ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. కాబట్టి దానిలో భాగంగా స్వచ్ఛందంగా వస్తున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. సంగప్ప గారు చెప్తున్నారు. సంగప్ప గారు ఒకటి రాయసి వీళ్ళు ఇప్పుడు చరణ్ గారు చెప్పినా లేకపోతే శ్రీనాథ్ చెప్పినా ఏ రాష్ట్రంలో కూడా మేము ఎమ్మెల్యేలు తీసుకొని ఎలక్షన్ రాజీనామా చేయించకుండా తీసుకోవాలి. కానీ మీరు అన్నట్టు జాయిన్ అయిన తర్వాత రాజీనామా చేసిన, కానీ జాయిన్ అయిన వెంటనే రాజీనామా చేసి గెలిపించుకున్నా, ఓడిపోయారు. అర్థమైంది. మాట్లాడుతున్నటువంటి మహారాష్ట్రలో శివసేన వాళ్ళు బీజేపీతో కలిసి మన మాట్లాడడం అది ఏ రాష్ట్రంలో కాదు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో రాజ్యాంగానికి 100 సార్లు తూట్లు పెట్టిన పార్టీ. మీరు మాట్లాడుతున్న ఈరోజు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం కౌశిక్ జీ ఆగండి 90 సార్లు భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు అంటే మన తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇద్దరు వచ్చినా కూడా ఇద్దరు రాజీనామా చేసి, కర్ణాటకలో 12 మంది రాజీనామా చేస్తున్నాం, మీరన్నా మధ్యప్రదేశ్ లో రాజీనామా చేయించినాం, రాజీనామా చేసి గెలిపించుకున్నాం. మహారాష్ట్రలో ఆ పార్టీ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ద్రోహం చేసిండు బీజేపీకి అని చెప్పి వాళ్ళు విడిపోయి వాళ్ళు వేరే కూటమి పెట్టుకుంటే వాళ్ళతో మేము కలిసి ఉన్నాం. మేము వాళ్ళని చీల్చి వాళ్ళని కలుపుకోలేదు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీలో కూడా అట్లాంటి పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలో కూడా మేము పూర్తిగా ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో 2/3 వస్తే అట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు. లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఇది మాట్లాడే అర్హత లేదు, నైతిక అర్హత లేదు. ఈయన ఇప్పుడు ఇంతకు తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఆయన కూడా టీఆర్ఎస్ ని పిలిచి వైఎస్ రాజశేఖర్ తీసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళకి 80 మంది వచ్చినా కూడా వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఈ రోజు వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు వాళ్ళు తీసుకుని నడుస్తున్నది. ఎవరికి ఇప్పుడు సీఎం గారే స్వయంగా కండువాలు ఇస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి డైరెక్ట్ కండువాలు ఇస్తారా? కండువాలు ఇస్తున్నారు. ఇంతకంటే ఇంకేముంటది? ఆయన ఏమో మంత్రి పదవి ఇచ్చింది, వేరే పార్టీ గెలిచిన కానీ మంత్రి పదవి ఇచ్చింది తీసుకొచ్చి, ఈయనేమో డైరెక్ట్ గౌరవ సీఎం గారు కండువాలు ఇస్తున్నారు. ఇంకేముంటది? వీళ్ళు మాట్లాడడానికి దాని గురించి గంట మాట్లాడతారు. ఏం అర్హత మాట్లాడతారు మీరు? ఓకే వీరయ్య గారు ఏంటి సంగప్ప గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందంటారు. దాంతో పాటు నేను ఇంతకుముందు అన్నట్టు కేసీఆర్ కూడా ఆ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ కాస్త భావోద్వేగాన్ని కూడా లోనయ్యారన్నట్టు. ఏం చేసాం మనము 10 ఏళ్ళ అధికారంలో మంచి పదవులు అనుభవించారు, అన్నీ చేసి ఈరోజు నమ్మకంగా ఉంటారనే వాళ్ళు ఈ రకంగా వెళ్ళారంటే పోచారం లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం లక్ష్మీపుత్రుడు ఆ పుత్రుడు ఈ పుత్రుడు అని మనం అంతా వర్ణించి చేసాము. అలాంటి వాళ్ళు పార్టీ వీడారు, ఇది చాలా బాధగా ఉంది అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడైనా ఉన్న వాళ్ళన్నా పార్టీలో ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకు కేసీఆర్ ఆ రకంగా ఫీల్ అయ్యారు? నేను ఇంతకుముందు అన్నట్లు ప్లాన్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా సంగప్ప చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ చేయడం కూడా కరెక్ట్ కాదు, బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు, కానీ కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది అనేది సంగప్ప చెప్తున్నారు. సంగప్ప చెప్పింది కరెక్ట్ నమ్మొచ్చు అంటారు. అంటే వాళ్ళు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది శ్రీనివాస్ యాదవ్ కావచ్చు వీళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు సంగప్ప గారు బీజేపీ చాలా సూత్రబద్ధంగా పవిత్రంగా ప్రిన్సిపుల్డ్గా వ్యవహరిస్తున్నది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సుజనా చౌదరిని చేర్చుకున్నారు, సీఎం రమేష్ని చేర్చుకున్నారు. వాళ్ళని రాజీనామా చేయించారా? చేయించలేదు కదా. అందుకని అదేదో పవిత్రంగా ఉన్నారని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెండోది ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ నుంచి తీసుకున్న, కర్ణాటక నుంచి తీసుకున్న చేసిన పని ఏంటి? మహారాష్ట్ర నుంచి తీసుకున్నా, ఇప్పుడు కర్ణాటక నుంచి ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినంత పని చేసింది కదా. తీసుకుపోయి ముంబైలో హోటల్లో పెట్టి హోటల్ చుట్టూ బీజేపీ నాయకులు కాపలాగాసి, అంటే బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నచ్చజెప్పి ఆశ చూపించి ఇవేవో చేసి మెల్లగా కలుపుకునేటువంటి ప్రయత్నం. ఆడ నుంచి మహారాష్ట్రలో జరిగింది ఏమిటి? శివసేన ఎమ్మెల్యేలందరినీ కొద్ది రోజులు గుజరాత్లో దాచిపెట్టి, నువ్వు అక్కడ దాచిపెట్టినా లాభం లేదని ఆడ నుంచి తీసుకుపోయి అస్సాంలో దాచిపెట్టి మొత్తం బీజేపీ గవర్నమెంట్ బీజేపీ నాయకులు హోటల్లో పెట్టి వాళ్ళని కాపాడుతున్నారు కదా. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, శివసేన ఎమ్మెల్యేలను చీల్చి కొంతమంది నాయకులకు ఆశలు చూపించి వాళ్ళ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో దాచిపెట్టి
అదిరించి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ప్రభుత్వాలను కూలదోసేటువంటి ఎత్తుగడలు. ఇప్పుడు బీజేపీ చేసినవి వీళ్ళకంటే భిన్నంగా ఏమున్నాయి? తర్వాత మూడోది, ఇప్పుడు బీజేపీ అక్కడ శివసేన ముందు మాతో కలిసి పోటీ చేసింది, ఎన్నికలు అయిపోగానే మాకు వ్యతిరేకంగా నిలబడ్డది అని చెప్పేసి అన్నారు. నిజమే, కానీ శివసేనకు దారి చూపించింది ఎవరు? మోడీ కదా. బీహార్లో జరిగింది ఏమిటి? మోడీకి వ్యతిరేకంగా నితీష్ కుమార్ పోటీ చేసి బీజేపీ ఓడిపోయి నితీష్ కుమార్ గెలిచి ఇమ్మీడియట్ గా బీజేపీ వైపు షిఫ్ట్ అయిపోయింది కదా. అందుకని బీజేపీ నేర్పిన పాఠమే కదా ఇప్పుడు. ఇక్కడ విషయం ఏం చెప్తారు మా తెలంగాణ విషయానికి వస్తే? చెప్తాను. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినవి అవే కదా. వాళ్ళు చెప్పినవే నేను మాట్లాడుతున్నాను. నేను తెలంగాణ వదిలిపెట్టి వాళ్ళు చెప్పని వాటిల్లోకి నేను పోట్లేను. నేను అక్కడ పోను. ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికే ఒకటి, భావోద్వేగానికి కేసీఆర్ గారు లోనైతే అది స్వయంకృత అపరాధం. ఆయన ఎందుకు భావోద్వేగానికి లోనవుతున్నారు అని అంటే, ఓడిపోతాను అనే విషయం ఓడిపోయేదాకా ఆయనకు అంచనాల్లో లేదు. ఇప్పటికీ అందులో నుంచి తేరుకున్నట్టు లేదు, తట్టుకోలేని పరిస్థితి. సరే, తీవ్రమైనటువంటి అహంభావంతో వ్యవహరించినటువంటి వ్యక్తులందరికీ ఇట్లాంటి పరిస్థితే ఎదురైంది సహజంగానే. అయితే ఇప్పుడు అయ్యో పోతున్నారు అని అంటే, అసలు టిఆర్ఎస్ చేసిన పని ఏమిటి? తన అధికారంలోకి రాగానే ఈ రోజు కాంగ్రెస్ బొటాబొటి మెజారిటీతోనే 64 కదా గెలిచింది కాంగ్రెస్. ఆ రోజు బీఆర్ఎస్ కూడా బొటాబొటి మెజారిటీనే గెలిచింది. అయితే ఆ రోజుల్లో కేసీఆర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్పారు కదా. గెలిచిన వెంటనే, తెలంగాణ ఏర్పడిన వెంటనే ఏం జరిగింది ఏంటి ఆ పరిణామాలతోటే కదా ఆ రోజు పరిస్థితి తెలుసు కదా. అప్పుడప్పుడే మనము నడకలు నేరుస్తాం, నిలబాలులో అప్పుడు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు బన్నుతున్నారు అని చెప్పే పేరు మీద పూర్తి మెజారిటీని నేను సంపాదించుకోవాలని ప్రతిపక్షాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారు, చేశారు. మరి 10 ఏళ్ళు ప్రతిపక్షాన్ని ఖాళీ చేస్తే జరిగిందేమిటి? అనుభవం ఏం నేర్పింది? ఆ రోజు ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేసిందనేది నిజం. అది దేశమంతా తెలిసిన. అంటే వీరా గారు నేనేమంటా, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, మీరు సమర్థిస్తున్నారా? వస్తాను, నేను అక్కడికి వస్తాను. నేను అన్ని విషయాలు చెప్పాలి కదా. నేను ఇక్కడ జరిగిన చర్చ నుంచి దాటిపోట్లేను, నేను ఆ గీతల్లోనే ఉన్నా నేను. అందుకని నేను చెప్తాను. ఇప్పుడు ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నం చేసిందనేది నిజం. అది నిజం కాబట్టి వీళ్ళు ప్రతిపక్షాన్ని ఖాళీ చేయడం అంతా రైటు అనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఒకవేళ అట్లా ఖాళీ చేయడం వల్ల ఏమన్నా లాభపడ్డారా అంటే, ఇలా కాంగ్రెస్ ఖాళీ అయిందా? బీఆర్ఎస్ ఖాళీ అయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చూస్తున్నాం కదా మనం. అనుభవం కూడా వాళ్ళు వేసిన ఎత్తుగడ రాంగ్ అని తేల్చింది. తర్వాత ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఏమంటున్నారు? నా దగ్గర ప్లాన్ ఉంది, 4 రోజులు ఆగండి అంటున్నారు. ఇప్పటికే ఎన్నికలు అయిపోయిన తెల్లారి నుంచి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు చూసి అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు 4 రోజుల ప్లాన్ ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ ఒక్క సప్లిమెంటరీ క్వశ్చన్ ఆగస్టు సంక్షోభం అన్నారు. వీరన్నకు ఒక సప్లిమెంటరీ క్వశ్చన్. ఆగస్టుకు దగ్గరికి వస్తుంది. బీఆర్ఎస్ కలిసి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారనే అనుమానాలకైనా ఎవరెవరండి? ఏం జరుగుతుంది? బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఓకే. ఈ అనుమానానికి అవకాశం ఇస్తున్నారు. 4 రోజుల ప్లాన్ అంటే వేరే 4 రోజుల ప్లాన్ ఏముంటుంది ఆయన దగ్గర? ఇక మూడో విషయం, అందుకే రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యి తన చేర్చుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు సీనియర్లకు తెలియకుండా కూడా సప్లిమెంటరీ మాట్లాడిద్దాం ప్లీజ్. వీరయ్య గారు మాట్లాడివ్వండి. మీరు మాట్లాడేటప్పుడు నేను నోరిపోయినా ప్లీజ్ కంటిన్యూ మాట్లాడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము బొటాబొటి మెజారిటీతో వచ్చినాం, మేము గెలిచిన తెల్లారి నుంచే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మాట్లాడే మాటలు చూస్తే కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది అర్థం అవుతోంది. కాబట్టి మేము కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఖాళీ చేసి కలుపుకుంటాం అనేటువంటి వైఖరికి పోతోంది. మరి బీఆర్ఎస్ అనుభవాన్ని వాళ్ళు ఏమి తీసుకున్నారు? బీఆర్ఎస్ అనుభవం నుంచి కాంగ్రెస్ నాయకత్వం ఏం నేర్చుకున్నదో నాకు అర్థం కావట్లేదు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కలుపుకోవడం ద్వారా బీఆర్ఎస్ ని ఖాళీ చేయగలుగుతాం అనుకుంటే అది పొరపాటు. చరిత్ర కూడా అట్లా చెప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ చేసేటువంటి పని కూడా పొరపాటే. అయితే మరి బీజేపీ కూల్చే ప్రయత్నం చేయట్లేదా అని అంటే చేస్తున్నారు.
అసలు గెలిచిన తెల్లారి నుంచి 6 నెలల తర్వాత ఇది ఉండదు, 6 నెలల తర్వాత ఇది ఉండదు అని బీజేపీ నాయకులు కూడా అన్నారు. అవును ఆ తర్వాత ఆగస్టు సంక్షోభం అని బీజేపీ నాయకులే అన్నారు. అవును ఎందుకు ఈవెన్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా అన్నారు కదా, ఇప్పుడు ఒకటి వీళ్ళు లక్ష్మణ్ తో సహా అన్నారు కదా, ఎక్కడ అనలేదు, ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఎక్కడ అనలేదు. వీరన్న ఒక మాట బీజేపీ అంటాడు. లేటెస్ట్ గా కూడా మేము ఎక్కడ అనలేదు. కూల్చాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీనే కూలిపోతుంది అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీనే కూలిపోయేటట్టు చేసేంత లెక్కలు బీజేపీకి ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా. మోడీ ఎత్తుగడలు, అమిత్ షా ఎత్తుగడలు మనకు తెలుసు కదా. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చిచ్చు పెడతాం, మాకు అంటకుండానే వాళ్ళలో చీలికొచ్చింది, వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది అన్నట్టుగా చేయగలుగుతాం అనేది బీజేపీ విశ్వాసం అనేటువంటి డౌట్ వస్తుంది అందరికీ. అయితే నేను చెప్పేది ఏంటంటే బీజేపీ ఎత్తుగడలు బీజేపీకి ఉన్నాయి, అది చాలా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిందే. కానీ కాంగ్రెస్ నాయకులు ప్రజలను నమ్ముకోవాలి తప్ప ప్రతిపక్షాన్ని ఖాళీ చేసి తమ ప్రభుత్వాన్ని కాపాడుకోగలుగుతాం అనుకోకూడదు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదీసేందుకు ఆ రోజు ఇందిరాగాంధీ ప్రయత్నం చేసినప్పుడు చూసినాం కదా. ఎన్టీ రామారావు జనాన్ని నమ్ముకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. నెల రోజుల ఉద్యమం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అయినా ప్రజలను నమ్ముకోవాలి తప్ప ప్రతిపక్షాన్ని ఖాళీ చేయడం ద్వారా నేను అధికారంలోకి వస్తాను అనేటువంటి ప్రయత్నం వల్ల ఉపయోగం లేదు. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను చెప్పదు. ఓకే నేను అంటే వీరన్న రెండు అంశాలు నిజమే. కాంగ్రెస్ బీజేపీని వదిలేసి మమ్మల్ని ఎక్కువ టార్గెట్ గా మాట్లాడినారు కదా వీరే సార్. ఒక విషయం, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు ఇద్దరు కూడా టీడీపీ రాజ్యసభ పక్షం నుంచి పూర్తిగా పక్షమే జాయిన్ అయినారు. వాళ్ళు అక్కడ మేము వాళ్ళ ఒక్కరు పార్టీని సీట్లు తీసుకోలేదు. సార్ చెప్పిన అన్ని కూడా ఎక్కడ కూడా ఈవెన్ శివసేన గురించి మాట్లాడుతారు. శివసేన వాళ్ళ పార్టీ చీలిపోయిందండి, మేము చీల్చడం అంటే ఒకటి మీరని క్యాంప్ రాజకీయాలు మాట్లాడుతారు. సార్ సర్పంచులు వార్డు మెంబర్లను క్యాంప్ రాజకీయాలు ఉప సర్పంచ్ కోసమో లేకపోతే మండలాధ్యక్షులు ఎంపీపీ మండలాధ్యక్షుల కోసం కూడా క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. సార్ ఎవరి వాళ్ళు సేఫ్ గా వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు అఫ్ కోర్స్ గుజరాత్ ఆశ్రమం రాజకీయ పార్టీలు వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు, భారతదేశం ఎవరు ఎక్కడైనా పోవచ్చు. సార్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా క్యాంప్ రాజకీయాలు చేస్తలేదా? ఎవరైనా సరే వాళ్ళ సభ్యులను ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఎలక్షన్ వరకు ఒకటి పెడతారు. అదే అందులో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చారు అంతే తప్ప దాని మేము చీల్చడం ఏంటి? ఉద్ధవ్ ఠాక్రే యొక్క ఇది నచ్చక వాళ్ళు చీలిపోయినారు. మీరు నితీష్ కుమార్ గారి గురించి మాట్లాడుతున్నారు. నితీష్ కుమార్ గారికి లోకల్ గా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీతో పడక ఆయన మీకు తెలుసా మొన్న ఇండి కూటమిని పెట్టిందే నితీష్ కుమార్. మరి ఎందుకు వదిలేసిండు? వాళ్ళ మనుషులందరూ కూడా సమాజ్వాదీ పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ తీసుకుంటున్నారు. లోకల్ గా ఉన్న ఇష్యూస్ అవి లోకల్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అవి. మీరు మమ్మల్ని 100% విలువలకి ఆ రాజ్యాంగ రూల్స్ కి నిబంధనలు లోబడి మాత్రమే మా దగ్గర ఎవరైనా వస్తే వచ్చిన తప్పేం లేదు. ఎవరు చేసినట్టు ఇప్పటిదాకా భారతదేశంలో ఏ పార్టీ అయినా సరే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని రాజీనామా చేయించి గెలిపించుకున్న పార్టీ ఒక్కొక్క పార్టీ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అడగండి మాట్లాడండి. వీరే సార్తో మాట్లాడు. క్యాంపు రాజకీయాలు ఎవరు చేసినా తప్పే. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేయలేదు సార్. ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు గొర్రెల మంద కాదు. వాళ్ళని తీసుకుపోయి క్యాంప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరు చేసినా తప్పే. అని నేను చెప్పదలుచుకుంది, వాళ్ళ పార్టీ రాజ్యసభలో మా పార్టీలో విలీనమైంది అంటున్నారు. కేసీఆర్ గారు చెప్పింది కూడా అదే కదా. టీడీపీ పార్టీ శాసనసభలో మా పార్టీలో విలీనమైంది అంటున్నారు. రేపు రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నది కూడా అదే అని మనకు కనబడుతోంది కదా. బీఆర్ఎస్ శాసనసభ పక్షం మా పార్టీలో విలీనమైందని చెప్తారు రేపు. కాబట్టి కరెక్టా? బీజేపీ దారి చూపించింది. బీజేపీ ఇట్లాంటి దారులు చూపించడంలో కానీ ఎవరు చేసినా తప్పే. ఒక విషయం సార్, మీరు పదే సరే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవుతారు లేదా కూలుస్తారు అంటే ఒక ప్రచారాన్ని కావాలని రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళ తీసుకోవడం కోసం చేసినటువంటి ప్రచారం ఇది. మీరు ఎట్లా గవర్నమెంట్ ఫామ్ అయితే చెప్పండి సార్. మీరు ఒకవేళ కావాలని ప్రజల్ని మభ్యపెట్టి చెప్తున్నారు. ఒకటి మీరు అంటే పదే లక్ష్మణ్ గారు పేరు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు చెప్పిందండి, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి సరిత వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ప్రభుత్వాలు కూర్చున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి సార్?
సంగప్ప గారు ఎట్లా సంగప్ప గారు ఎట్లా కాదు సంగప్ప గారు ఎట్లా ఇవన్నీ వాళ్ళు కూడుకుంటే జీవన్ రెడ్డి గారు మేము రెచ్చగొడుతున్నావా? కా సంగప్ప గారు బయట ప్రచారం ఎట్లుందంటే జీవన్ రెడ్డి గారిని ఎవరు రెచ్చగొడుతున్నారు? కదా అది కుమ్ములాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. రైట్ కౌశిక్ గారు అర్హత లేదు. చరణ్ కౌశిక్ సంగప్ప గారు మీరు ఏమంటారు? ఖూని చేసి మీరు డెమోక్రసీని సంగప్ప గారు ఒక్క నిమిషం ప్లీజ్. నిన్ననే అయిపోయింది. నిన్ననే 50 ఏళ్ళు అయినా మీకు డెమోక్రసీ ఎంత దారుణంగా అనిచేసిరో మీరు. ఎప్పుడెందుకు అయిపోతుంది అంటున్నా? లక్షల మందిని జైల్లో పెట్టి వేల మంది సంగప్ప గారు పాయింట్ ఏంటంటే మేము ఎట్లా కూలుస్తాము అని అంటున్నారు. ఒక టాక్ ఏముందంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కొందరు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ మంత్రులు కావచ్చు, కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళంతా కాస్త అసంతృప్తి ఉన్నారు రేవంత్ రెడ్డి. సో బీజేపీ వీళ్ళందరూ కలిసి కేసీఆర్ వీళ్ళందరూ కలిసి బీజేపీ ఇక్కడ ఏదో గవర్నమెంట్ కూల్చాలని ఆలోచనలు ఉన్నారనేది చర్చ ఇప్పుడు జరుగుతుంది బయట. ఇది చేస్తున్నారని ఇప్పుడు లేటెస్ట్ గా జీవన్ రెడ్డి మనం చూసాం. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే బరోబర్ రాజీనామా చేసి వాళ్ళు గెలిపించుకుంటేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. చూద్దాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. 50 మంది రాజీనామా చేసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈ 5 ఏళ్ల వరకు బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఏం టచ్ చేయదు, కూల్చదు. వాళ్ళని వాళ్ళు కుమ్మలాట కూలిపోతే మేమేం చేయలేం. జీవన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆగండి, మీరే చెప్పండి. చరణ్ ప్లీజ్ చరణ్ ఒక్క నిమిషం ఉన్నారా ప్లీజ్? ఒక్క నిమిషం చరణ్ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఇప్పటిదాకా రెండు జాతీయ పార్టీలు మాట్లాడుకుంటారా? మీరిద్దరే మాట్లాడుకుంటారా? సంగప్ప గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సంగప్ప గారు ఒక్క నిమిషం ఇప్పుడు సంగప్పన్న డిఫెన్స్ అన్న సంగప్పన్న డిఫెన్స్ చేయాలి కాబట్టి డిఫెన్స్ చేస్తున్నావు పార్టీగా, కానీ నువ్వు డిఫెన్స్ చేయలేవు వాస్తవంగా బీజేపీ పార్టీని. తీసుకుంటే ఆయన తిరిగి మాకేం సంబంధం? అది ఒక్క నిమిషం ప్లీజ్. రెడ్డి గారు ఒకటే కాదు, మీరు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు తీసుకున్న ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ అదే అవుతుంది. దానికి మాకేం సంబంధం? అది రైట్. నేను అంటే ఇప్పుడు వీరన్న అయితే ఏదైతే చెప్పిండో ఒక విశ్లేషకుడిగా ఆయన సీనియర్ జర్నలిస్టు అన్ని అనుభవాలున్నాయి. మేమేమంటున్నామన్నా అన్న, మేము ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాను ఎవరు మా నాయకులు ఎవరు మాట్లాడలేదు. సార్ అన్న రైషన్ వినండి, పేపర్ లీకులలో పేపర్లో రాసిన వార్తలే. మేము సభలో హౌజ్లో అన్న ఒక్క నిమిషం హౌజ్లో మా ఇద్దరు నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు అద్భుతంగా పరిపాలించండి, మేము సహకరిస్తామని చెప్పినాం. రెండో విషయం, నల్గొండ బహిరంగ సభలో ఏది అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాక నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ గారు లక్షలాది మంది మీటింగ్లో మీరు మంచిగా పరిపాలించండి, మరో 5 సంవత్సరాలు కూడా మీరు తెచ్చుకోండి అని హౌస్లో ప్రజలలో చెప్పిండు. చెప్పినాక ఇప్పుడు మేము కూలుస్తాము. ఈ దేశంలో ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, వీరన్నా చెప్పాలి ఆన్సర్. ఈ దేశంలో 2 జాతీయ పార్టీలే ప్రాంతీయ ప్రభుత్వాలకు కూర్చున్నాయి తప్ప ప్రాంతీయ పార్టీ పోయి జాతీయ పార్టీని కొట్టేంత ధైర్యం ఎక్కడ లేదన్నా, ఇది వాస్తవము. కానీ ఈరోజు మమ్మల్ని మా భుజం మీద పెట్టి తుపాకీ పేల్చాలని చూస్తున్నారు, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు. మేము ఎవరికి తత్తులంగా ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఒకటి అంటారు. ఎవరితోనూ కాదు, మేము తెలంగాణ ప్రజలతోని మేము మ్యాండేటరీ ఇచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయినాం కదా. ఇంకా 10 రోజుల అవకాశం ఉండగా కూడా రిజైన్ చేసి రిజైన్ లెటర్ పంపి గవర్నర్కి వెళ్ళిపోయినాం కదా. కేసీఆర్ మాటలు చూస్తే అట్లా అనిపించట్లేదు కదా. అన్నా అవి పేపర్లలో వచ్చినాయి, ఏ పేపర్లు రాసినాయి, ఒక్క నిమిషం అన్నా జరిగేదే రాస్తారు. రాయేష్ అన్న మీరు కూడా సీరియస్ జర్నలిస్టు, కేసీఆర్ గారు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రా, కేసీఆర్ గారు మాట్లాడినరా, ప్రెస్ మీట్ పెట్టి ఊహాగానాలు లీకులు ఇచ్చుకొని 4 రోజుల ప్లాన్ నా దగ్గర ఉందని చెప్పిండా కేసీఆర్ గారు? ఎట్లన్నా ఈ రోజు మీడియా లీకుల మీద నడిపిస్తుందా? కేసీఆర్ గారు మాట్లాడలేదు. నేనేమంటున్నా, మేము ప్రజల పక్షాన ఉండి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎమ్మెల్యేలకు గుంజుకుంటారు, 4 రోజులు ఉంటారు అన్న. ఇంకోటి కూడా చెప్తున్నా, వాస్తవంగా వీరన్నకు తెలుసు, సంగప్పన్న తెలుసు, అందరికీ తెలుసు,
నాయకుడు పోతాడన్న ఓటర్లు పోరు, ప్రజలు పోరు. ప్రజలు ఏం చేయాలో ఏ సమయంలో ఏం చేయాలో ఇస్తారు. మాకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు, మేము పరిపాలించినాం, వాళ్ళకి ఇచ్చిండ్రు, మేము తెచ్చినాం. ఇంతకుముందు నేను అన్నట్లు ప్లాన్ ఉంది అన్నానంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తులు కొంతమంది ఎమ్మెల్యే ఉంటారు కదా, వాళ్ళంతా కేసీఆర్ టచ్ లో ఉన్నారా? కామెంట్ చూస్తే నేను అదే చెప్తున్నా ఈ దేశంలో వీరన్న చెప్పమంటున్నా, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీ పోయి ఒక జాతీయ పార్టీ కూల్చిన చరిత్ర ఎక్కడ ఉందా? లేదు. ప్రాంతీయ పార్టీ గుంజుకొని పోయి జాతీయ పార్టీలు కూలుస్తాయి. ఇది చరిత్ర ఈ దేశంలో. కానీ ప్రాంతీయ పార్టీ అంత సాహసం చేయలేదు కూడా. విధ్వంసం చేయొచ్చా? అరాచకాలు చేయొచ్చా? సంగప్పన్న నువ్వు కూడా మాట్లాడుతున్నా పెద్ద మంచి అన్నా, మీరు రాష్ట్రాలు గుర్తు వాళ్ళు అన్న మమ్మల్ని కూల్చే జరుగుతుంది. అప్పుడు స్పష్టంగా అందరికీ తెలుసు. అరే ఓటుకు దొరికిరు కదా, నువ్వు చూడలేదు అన్న. నువ్వు కూడా సీనియర్ గా ఉన్నావు కదా ఈ రాష్ట్రంలో, ఉద్యమాలు ఉన్నావు, జర్నలిస్ట్ గా ఉన్నావు, నాయకుడిగా ఉన్నావు. నీకు తెలియదా ఆ రోజు పరిస్థితి ఏంది, ఏం చేస్తున్నాడు అవతల ఉన్న వ్యక్తి? మీకు తెలియదు అప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో పనిచేస్తాం. మీరెందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీకు మంచిగా ఇచ్చారు కదా అంటున్నా. ఎవరు చేయరు. మీరు ప్రజలకు ద్రోహం చేయకపోతే ప్రజలు మిమ్మల్ని కాపాడుకుంటారు. వాళ్ళ ద్రోహం చేస్తే రాజకీయాలు ఉంటే ఏమైతుంది? ఈరోజు కేసీఆర్ వారసత్వ కుటుంబాన్ని తెలంగాణ పాలిస్తే ఈరోజు ఎంత కుటుంబం అని ఒక్కసారి విను, ఒక ఓపికతో విను. కుటుంబం అనేది ఒక ఎంట్రీ ఎవరికైనా. ఈ పార్టీ ఆగంటే అరే ఆగవే నువ్వు, అరే ఆగన్నా నువ్వు ఆగు, కోపం ఎందుకే గంటగానం ఆగమాగమవుతున్నావు? సంగపన ఆగవే, నేను చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తా, ఆగు ఒక నిమిషం ఆగవే. నేనేమంటున్నా, కుటుంబం అనేది రాజేష్ అన్న, సంగప్పన్న, వీరన్న కూడా వినాలే. ఒక ఎంట్రీ మాత్రమే. పి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, గొప్ప నాయకుడు, కార్మిక నాయకుడు, 6-7 సార్లు గెలిచిండు. కొడుకును ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిండ్రు, రెండోసారి మళ్ళా తీసి పక్కకు పడేసిండ్రు. ఒకటి ఈ రోజు బీజేపీ పార్టీలో కూడా దాదాపు 10-15 మంది ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు కొడుకులు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? మరి లిస్టు తీయమంటే లిస్టు తీద్దాం. నేనేమంటున్నా, నేను రాజకీయాలు ఉన్నాడని నా కొడుకు నష్టం కాకూడదు కదా. అది మళ్ళీ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక విషయం సంగప్ప గారు ప్లీజ్ ఒకసారి చరణ్ ఓకే ఇది ఓకే, అది వదిలేయండి. సరే ఏం జరుగుతుందో చూద్దాము. నాకు 6 నెలలు టైం అన్నాడు కేసీఆర్. అది నెక్స్ట్ జీవన్ రెడ్డి ఇష్యూ మాట్లాడదు. జీవన్ రెడ్డి ఒక సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ. ఆయనకు తెలియకుండా ఆ నియోజకవర్గం నుంచి మీరు ఈయన చేర్చుకోవడం ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేసి, ఈయనే కాదు ఈయన బాటలు ఇంకా చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఈయన ధైర్యం చేసి బయటికి వచ్చాడు. ఇట్లా ఎంతోమంది ఫైట్ చేసేప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళ మీద ఫైట్ చేసిన కాంగ్రెస్ నేతలు వాళ్ళని కాదని మీరు అక్కడ గెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? సీనియర్ నాయకుల పరిస్థితి ఏంటి? అడప కొద్దిగా మెజారిటీతో ఓడిపోయారు. మీరు వాళ్ళని కాదని వీళ్ళని ఏం చేసుకుంటే రేపు వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది మీకు ఇబ్బందే కదా సార్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి సమస్య పరిష్కారమైంది. సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం ఆల్రెడీ ఏం కాలేదు. మండలి చైర్మన్ లేనందుకు ఆగిందంటే ఆయన గుర్తుపెట్టుకోండి. మీరు ఏం జీవన్ రెడ్డి ఏం సమస్య ఏం కాలేదు. మండలి చైర్మన్ లేడు, ఆయన వస్తే నేను రాజీనామా చేస్తా అంటున్నాడు. పార్టీ ఇచ్చింది, వారు ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఓడిపోతే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేస్ ఓడిపోతే మళ్ళీ ఎంపీ ఇచ్చారు. అంటే పార్టీలో అవకాశాలు అనేది ఉంటాయి. ఇంకోటి 2026లో డీలిమిటేషన్ అయితే ఉంది, మహిళా బిల్లు వస్తుంది కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని మార్పులు వచ్చే అవకాశం కాబట్టి వారు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వారి స్థానంలో వేరే వాళ్ళైతే ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఎందుకంటే 5 సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యే వారి సంజయ్ గారు ఉంటారు. వీరైతే అక్కడ ఎమ్మెల్యే ఓడిపోయిన వ్యక్తే కదా. కాబట్టి కొంత ఇబ్బందికి గురైన మాట వాస్తవం. తర్వాత పార్టీ మాట్లాడి ఖచ్చితంగా మీకు సముచిత గౌరవం ఇస్తామని చెప్పడంతో వారు కూడా సంతృప్తి చెంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏమన్నా రాజకీయపరమైన ఏం సంతృప్తి చెందలేదు. చరణ్ ఒకటి గుర్తున్నారు, ఆయన ఏం సంతృప్తి చెందలేదు. ఆయన అసంతృప్తిగా ఉన్నారు. చైర్మన్ రాగానే నేను రాజీనామా చేస్తానే అంటున్నారు. ఇదా జరిగేది? కాంగ్రెస్ పార్టీ మనం వచ్చింది ఇదా, మనం చేసుకున్నది ఏంటి? మనం ఎవరి మీద అయితే ఫైట్ చేసామో, ఎవరి మీద అయితే పోరాటం చేసామో వాళ్ళన్నా మీరు తీసుకునేది. గతంలో కేసీఆర్ ఏం చేశారు, ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా అంటున్నారు ఆయన. సార్ ఇప్పుడు వారు అట్లా ఏం మాట్లాడాలి, మీరు అనవసరం మీడియా స్టంట్ కానీ ఎందుకు మాట్లాడి బయట మాట్లాడి మీరు బాగా చెప్తారు అంటే మీరు అనేది అంటారు. మీడియా మీద వేయండి సార్. వారి కాన్ఫిడెన్స్ కాబట్టి కొంత అసహనం లోనైన మాట వాస్తవం. వారితో ఆల్రెడీ పార్టీ మాట్లాడింది, వారు కూడా సత్తు మరి ఎందుకంటే వారు ఇంకా మళ్ళీ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎమ్మెల్సీ పోటీ చేస్తారు.
లేకపోతే ఇంకో అవకాశం ఇస్తారు సీనియర్ నాయకుడు కాబట్టి పార్టీలో అందరిని గౌరవిస్తామని చెప్పడం జరిగింది. గతంలో లాగా ప్రజాప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వారితో సంప్రదించిన తర్వాత వారికి ఎలా సీనియర్ నాయకుడు ఏ విధంగా మీరు గౌరవిస్తామని చెప్పడం తోటి వాళ్ళు కూడా జీవన్ రెడ్డి సంప్రదించకుండా ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జగన్ గారు? సార్ ఎవరు చెప్పినా ఎవరన్నా తీసుకుంటా ఎవరైనా రాణిస్తారా సార్? మీరు చెప్పండి, మీకు చెప్తే మీరు రాణిస్తారా? ఎవరు చెప్తే ఎవరు రానియరు. పార్టీ రాళ్లతో నా దగ్గర వీడియో ఉంది, మీరు పర్మిషన్ అయితే ప్లే చేస్తా. వ్యవహారం భూతత్వం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వారు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారని చెప్పడం జరిగింది. వారు సీనియర్ నాయకులు, వారంటే కాంగ్రెస్ పార్టీ చాలా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, వారిని ఖచ్చితంగా వాళ్ళ గౌరవాన్ని కాపాడాలని చెప్పి పార్టీ ప్రకటించింది. ఖచ్చితంగా ఏంటంటే ప్రజాప్రభుత్వంగా 5 సంవత్సరాల కాలం పాటు విధ్వంసమైన తెలంగాణ మరి పునరుద్ధరణతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వారు సత్యపడుతూ వారు సత్యమైన మాట వాస్తవం. వీరయ్య గారు ఇంతకుముందు కామెంట్ చేశారు, గుర్తుందా మీరు? ఏంటంటే సరే కేసీఆర్ ఆ కామెంట్ చేశారంటే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కూల్చే ప్రయత్నం చేస్తట్టున్నాయి, జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఆ ప్లాన్ గిట్ల ఏమైనా ఉందేమో కేసీఆర్ తోటి అంటున్నారు. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని టచ్ చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలా, అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వ్యక్తులు అంతర్గత తగాదాలు మనం కూలిపోతుందని చెప్పేసి మరొకటి స్టార్ట్ చేసిన మళ్ళీ మనకే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల కాలం కూడా కొనసాగదు, ఇచ్చిన గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కళాలను వాళ్ళే కూర్చుకుంటారట. మాది కూర్చుకుంటారా? మీరు చూస్తూ ఉంటే 6 నెలల కాలంలో మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరూ రోజు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. అదే విధ్వంసమైన తెలంగాణ కాపాడే ప్రయత్నం రోజు కష్టపడుతూ 6,71,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. ప్రతి రోజు 191 కోట్ల రూపాయల అప్పు వడ్డీ కడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. పోయే క్రమంలో ఎలాంటి బ్రేకులు పడుతుందని చెప్పి భావించిన కాబట్టి ప్రజాప్రభుత్వం కూర్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు గతంలో రేవంత్ రెడ్డి రాళ్లతో ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎవరు రావట్లేదు కదా అని చెప్పి, అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బలపడి అందుకే ముఖ్యమంత్రి నేను అదే అంటున్నాను కౌశిక్ గారు. ఇప్పుడు ఎక్కడ లేట్ చేస్తే మళ్ళీ బీజేపీ వైపు వెళ్తారని చెప్పేసి ఎవరికి తెలియకుండా చేర్చుకుంటున్నట్టు ముఖ్యమంత్రి. ఏం చెప్తారు సంగప్ప గారు ఈ జీవన్ రెడ్డి అంశం ఇదంతా చూస్తే ఈ ఒకడే ఉన్నారా ఇంకా ఉన్నారంటారా చాలా మంది? ఒకటి రాజేష్ గారు, జీవన్ రెడ్డి గారి అంశము వాళ్ళ పార్టీ అంతర్గత విషయం మొదటి పాయింట్. రెండోది అది వాళ్ళు నేను నిజంగా దాన్ని ఇంకా మళ్ళా ఇంటరెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలతో ఎన్ని రాష్ట్రాల్లో చీలిపోయిందో చరిత్ర చెప్తుంది. మీరు 1-2 రాష్ట్రాల్లో కాదు, కాంగ్రెస్ నేమ్ ఉన్నటువంటి అంటే అటాచ్ గా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పేరు వచ్చినవి. ఇట్లా కూలిపోయినాయి, ఇట్లా చెట్ట చీలిపోయినాయి, కానీ మాకు సంబంధం లేదు. మొదటిది. రెండోది మీరు పదే బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు, లేదా కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటారు. మేమేమో జీవన్ రెడ్డి గారితో మేము మాట్లాడినామా? వాళ్ళే చేసింది అది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారితో పోనీ మీరు అంటున్నారు కాంగ్రెస్ కూలుస్తానది ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యేతో చర్చలు చేస్తున్నా మేమేమన్నా తెలంగాణలో? ఎట్లయితుంది అది? కేవలం ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 60 ద్వారా కూడా వినాలా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6 హామీలు అమలు ఆయనతో సాధ్యం కాదు, ఆయన చేయలేడు. కేవలం ఏదో 1-2 కార్యక్రమాలని ఆరంభ శూరత్వం లాగా హంగామా చేసి హైప్ చేసి అదేదో టైంపాస్ చేయాలనుకున్నాడు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇవన్నీ కూడా చేస్తున్నారు తప్ప ఏం లేదు. మీడియాలో ఈ రోజు 6 హామీల్లో కేవలం 1-2 మాత్రమే చేసి మిగతావి ఎందుకు చేస్తలేరని ఎవరు అడుగుతారా? మొన్న ఒడ్ల కొనుగోలు అయిపోయినాయి, బోనస్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఎందుకు ఇవ్వలేదు అడిగిరా? చర్చలన్నీ కూడా ఇదే. ఒకటి కాళేశ్వరము, రెండోది వాళ్ళు కాళేశ్వరం అనే కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి అయిపోయింది, ఇప్పుడు తాజాగా మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఎప్పుడేమో ఎమ్మెల్యే కొనుగోలు. రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇస్తానటువంటి 4,000 ఎక్కడున్నాయి? 7 ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదు? రైతులకు 15,000, తర్వాత కౌలు రైతులకు 12,000 ఇస్తాన్నారు, అవి ఎందుకు ఇంకా స్టార్ట్ చేయలేదు? తర్వాత బోనస్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేదు? ఈ చర్చలని ఏమి లేవు. ఎందుకు లేవు అంటే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ పొలిటికల్ ఇష్యూ మీద తీసుకొస్తున్నాడు తప్ప వేరేది కాదు. ఇవన్నీ ఏం కావు. వీళ్ళంతే ఖచ్చితంగా టీఆర్ఎస్ మునిగిపోయినావా కేసీఆర్ గారికి అర్థమైపోయే మొదటి ఎమ్మెల్యేలని
ప్రగతి భవన్ ఎంతమంది ఉండే కదా, ప్రగతి భవన్ గేట్ దగ్గర కూడా రానియకపోతుండే, అపాయింట్మెంట్ లేకపోతే మంత్రులు కూడా గేట్ దగ్గర రానియకపోతుండే. అట్లాంటి ఫామ్ హౌస్ మాట్లాడినట్టు నేను మునిగిపోతున్నాను విషయం అర్థమైపోయింది. దానికి ఎట్లా పార్టీ ఎమ్మెల్యే చేజారిపోతున్నాను అర్థమైంది, అందుకే వేసింది తప్పేం లేదు. ఇదే గౌరవం ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినట్టయితే చెప్పారంట నిన్న ఎమ్మెల్యేలకు నిన్న చెప్పారంట ఎమ్మెల్యేలు చెప్పారంటే మీకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా నా దగ్గరికి రండి, నా దగ్గర నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా నన్ను కలవండి అని చెప్పారంట. డైరెక్ట్ గా మంత్రి గేట్ రాకపోతే ప్రగతి భవన్ కి నీకు అపాయింట్మెంట్ ఏదైనా వెళ్ళగొట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. ఒక ఎమ్మెల్యే కలిసి అంతకుముందు కేసీఆర్ గారిని ఎమ్మెల్యే కలిసి ఇప్పుడు ఫామ్ హౌస్ అయితే ఆయన పర్సనల్ ఇంకా ప్రగతి భవన్ కన్నా సార్, అఫ్ కోర్స్ ప్రగతి భవన్ ఉండేది లేకుండే ఎప్పుడో ఒకసారి ఉంటుండే, ఉన్నప్పుడన్నా పోయి కలుద్దామంటే అక్కడ రానిచ్చేవాళ్ళు కాదు. ఫామ్ హౌస్ అంటే దానికి ఎక్కడో 2-3 కిలోమీటర్ అవతల ఆపేస్తారు ఫామ్ హౌస్ దగ్గర పోతే ఎమ్మెల్యేలు మంత్రుల్ని. ఈ రోజు పిలుచుకుంటే అయిపోతుందా? ఎందుకు ఇప్పుడు ప్రగతి భవన్ గేట్ దగ్గర అన్న అభియోగాలు అభియోగం ఏంది? ఇదే మహమ్మద్ అలీ గేట్ దగ్గర నుంచి బయటకు వచ్చిండు, ఇదే ఈటల రాజేంద్ర మంత్రి మేము చూసాం కదా కల్లారా. మళ్ళీ మీరు అభియోగం అంటారు. ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు చెప్పడం మస్తు చెప్తారు ఒక నిమిషం. ఈ రాష్ట్రంలో మేము ఏం అభివృద్ధి చేసినాము మా అంతర్గత విషయాలు, ఇప్పుడు పార్టీ విషయాలు బయటకు వచ్చి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, ఆడ కూర్చున్నాడు మాట్లాడడానికి సంగప్పన్న మంచిగా మాట్లాడతాడు, పార్టీ లైన్ కాబట్టి వాళ్ళు పార్టీ విమర్శించాలి కాబట్టి. నేనేమంటున్నా, మేము మా లైన్ ఏందో మీరు అన్నాడు ఇక బీఆర్ఎస్ పార్టీ కథమవుతుంది అన్న. ఒక్క నిమిషం వినవే, సంగప్పన్న వినాలి. ఎస్పెషల్ గా 1982లో ఈ దేశంలో 2 ఎంపీలు గెలిచారు. ఒక 2 ఎంపీలు గెలిచారు. 2 ఎంపీలు గెలిస్తే తెలంగాణలో మీ బీజేపీ పార్టీ గానే ఉంటది, యాది పెట్టుకోండి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అల్టిమేట్ అన్న. మీరు ఈ దేశంలో 3 సార్లు అధికారం వచ్చారు, తెలంగాణ రారు. ఎందుకంటే ఇక్కడ విప్లవ శక్తులు సామాజిక శక్తులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని గెలవలేరు. ఈ దేశంలో 2 ఎంపీలు వెళ్తే ఒక ఎంపీ హన్మకొండ, ఇంకో ఎంపీ గుజరాత్ లో వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అత్తలేరు పత్తలేరు. 40 ఏళ్లలో మీరు తెలంగాణలో ఏం చేయగలిగినారు? దేశంలో 3 సార్లు అధికారం వచ్చిండ్రు. మీరు తెలంగాణ బీజేపీ పార్టీ నిలబడదు. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు. వీరయ్య గారు ప్లీజ్ ఒక నిమిషం. వీరయ్య గారు, ఇది జీవన్ రెడ్డి అంశం మాట్లాడారు. జీవన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడడాన్ని దీన్ని మీరు సమర్థిస్తారా? అంటే జీవన్ రెడ్డి బాటలను చూస్తుంటే మరికొంతమంది ఉన్నట్లున్నారు, కొంతమంది అంటే ఓడిపోయిన వాళ్ళు కాదని చెప్పి ఎమ్మెల్యేలను చేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు అసంతృప్తి, వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఏమి ఇబ్బందిపడిన పరిస్థితులు ఉండదు కాంగ్రెస్ పార్టీకి అంటారా? ఎవరు బయటకు వచ్చినా ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే లేదా గెలిచిన ఎమ్మెల్యేను మరో పార్టీ నుంచి చేర్చుకోవడం అన్నప్పుడు ఇలాంటి పార్టీల్లో సహజంగానే స్థానికంగా తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు ఈ ఘర్షణలు వస్తాయి. అది బీఆర్ఎస్ లో కూడా రాలేదని అనుకోలేము. గతంలో కాంగ్రెస్ నుంచి కలుపుకున్నప్పుడు ఈయన ఓపెన్ గా చెప్పింది కాబట్టి చర్చ కావచ్చు. అది ఏమైనా అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ఈ రోజు చర్చల్లో 2-3 సార్లు నా ప్రస్తావన వచ్చింది, నేను మాట్లాడాలి, నేను స్పందించాలి అని నా ప్రస్తావన వచ్చింది. అవును, అందుకని నేను వాటికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ నాయకులు అంటున్నారు దానంతటది కూలిపోతుంది కాంగ్రెస్ అనేది ఒకటి. రెండోది, ఎవరిని మేము డైరెక్ట్ గా చేర్చుకోము, రాజీనామా చేయించి ప్రజల్లోకి పోతామంటున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని రాజీనామాలు చేయిస్తే అది ప్రజాస్వామ్యబద్ధమే అవుతుందా? అది రాజ్యాంగబద్ధమే అవుతుందా? అదేదో రాజీనామా చేయించి పోటీ చేయిస్తున్నారు కాబట్టి అంతా పవిత్రం అని చెప్పేటువంటి ప్రయత్నం ఇది పవిత్రతకు చిహ్నం కాదు, అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, అప్రజాస్వామికం అనేది మొదటి అంశం. అందుకని అలాంటి ప్రయత్నాలు. మరి ఇంకొక వాదన ఏమొచ్చింది, అరే ఇంత మాకు ఉన్న 8 సీట్లతోటి ఈ గవర్నమెంట్ ను మేము కూల్చగలమా అనేది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ శక్తి, ఇక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాదు. మనం చూసినాం కదా, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్యారలల్ గా జరిగింది ఏమిటి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక ప్రయత్నం జరిగిందని వీడియోలతో సహా బయటకు వచ్చి ఇప్పుడు విచారణ జరుగుతోంది. అందులో ఈ మాట మాట్లాడేటప్పుడు నేను జోక్యం చేసుకోలేదు. మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడే మాట్లాడుతున్నా నేను.
అందుకని ఆ ప్రయత్నం అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని బీజేపీ ఆ ప్రయత్నం చేసింది. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎంతమందినైనా కొనగలం అనేటువంటి ధైర్యంతోనే కదా. అది కేసీఆర్ కావాలని ఇరికించారు అని చెప్పేసి అంటున్నారు కదా. విచారణలో ఇప్పుడు విచారణలో అన్ని బయటకు వస్తున్నాయి కదా, విచారణలో అన్ని బయటకు వస్తున్నాయి, బయటకు రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ విచారణను స్పీడప్ చేయాలి, చేస్తే అన్ని బయటకు వస్తాయి. తర్వాత ఆ రోజు 4 ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ పని చేయగలిగిన వాళ్ళు 3 ఎమ్మెల్యేలు ఉంటేనే, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే, యువతల బీఆర్ఎస్ కు 39 ఉంటే, ఇద్దరిది ఒకే మాట అయినప్పుడు పెద్ద కష్టం అంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి అమిత్ షా ఉండగా. ఏం సంగప్ప గారు, అందుకని ఇలాంటి ప్రయత్నాలు చేయడం అనేది సమయం లేదు ప్లీజ్. సంగప్ప గారు మీరు ఆగాలి, నేను మీకు జోక్యం చేసుకోలేదు, మీరు మాట్లాడేటప్పుడు సమయం లేదు ప్లీజ్. వీరయ్య గారు బీఆర్ఎస్ నాయకులు కూడా ఒక మాట చెప్పారు. వీరయ్య గారు సమయం లేదు ప్లీజ్. నాయకులు ఏమన్నారు, ప్రాంతీయ పార్టీలు కూల్చినాయా ఎక్కడన్నా, ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలే కూల్చే ప్రయత్నం చేసిన. ఇందులో కొంచెం పాయింట్ ఉంది. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలను బతకనివ్వలేదు. ఇప్పుడు బీజేపీ బతకనివ్వదు, తనకు లొంగి ఉంటే తప్ప బతకనివ్వదు అనేది స్పష్టం. కానీ ఇన్ని విషయాలు తెలిసినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు లాలూచీ కుస్తీ నడిపింది మోడీ ప్రభుత్వంతో? ఎందుకు ఇప్పుడు కూడా బీజేపీతో కలిసే ప్రయత్నం? కవిత జైల్లోనే ఉండేది కాదు కదా. ఇప్పుడు లాలూచి పడితే అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నా. కాదు వీరయ్య గారు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ మనుగడను కాపాడుకోవాలి. కాదు వీరయ్య గారు, నిజంగా శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఎంత తేడా? 1.7. వీరయ్య గారు నిజంగా బీఆర్ఎస్ ఈ రోజు ఈ ఇబ్బందులు ఉండేది కాదు కదా. ఎప్పుడు కేంద్రంతో యుద్ధమే చేసినాం. తెలంగాణ సమయం లేదు వీరన్న లాలూచి పడలే, ఎప్పుడు లాలూచి పడలే. లాలూచి పడడానికి మా మా నాయకురాలు ఎప్పుడు లాలూచి పడలే. వీరన్న పోరాటం చేసినాం కేంద్రంతో, ఎప్పుడు పోరాటం చేసిండు మా నాయకుడు, మా అధినాయకుడు ఎప్పుడు యుద్ధం చేసిండు, ఎప్పుడు లాలూచి పడలే. ఇద్దరితో పడలేదు కాబట్టి మా నాయకుడు జైల్లో పెట్టిండు. ఇప్పుడు మీరేం మాట్లాడతారు సార్? అది వాళ్ళు పోయి ఏదో వేరే మాట్లాడుకోవడానికి ఏదో స్వామీజీ దగ్గర వాళ్ళు చెప్తారు. ఇప్పుడు 60 చరణ్ ఒక్క నిమిషం సంగప్ప చెప్తున్నా ప్లీజ్. సంగప్ప చెప్తాను, సంగప్ప చెప్తాను. ఒక్క నిమిషం చరణ్, ఒక్క నిమిషం ఉండి ఒక్క నిమిషం నేను ఇస్తాను. కౌశిక్ ఒక్క నిమిషం ప్లీజ్. కేవలం 3+4 కలిసి 7 తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటే ఇక దానికి ఇంకేం చెప్తాం? ఇక దానికి కొద్దిగా దానికి ఏమో లాజిక్ అని ఉండాలి కదా. చూద్దాం, ఎట్ ఏ టైం ఒక 40 మంది తీసుకొచ్చినట్టు ఒక లెక్క. అది కేవలం కేసీఆర్ ఆడినటువంటి స్క్రీన్ ప్లే డ్రామా. అది ఆ వచ్చిన స్వామీజీ వారు బిఎల్ సంతోష్ డిమాండ్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది కదా, వీడియోలతో సహా దొరికింది కదా, ఫోటోలతో సహా దొరికింది కదా. చేయండి ఏం జరిగిందో. ఆ స్వామీజీ మా స్వామీజీ ఏమన్నా మేము తెచ్చిన స్వామీజా? మా స్వామీజా? మీ స్వామీజే కదా, మీ పార్టీ వాళ్ళే కదా వాళ్ళు. బిఎల్ సంతోష్ మీ పార్టీ కదా. స్వామిలు మా పార్టీ వాళ్ళ. అరే బీజేపీ పార్టీ బిఎల్ సంతోష్ బీజేపీ పార్టీ సంబంధమే లేదన్న. మరి ఎట్లా వచ్చింది? ఎవరి కోసం వచ్చిండు? నాటకం అంటున్నారు కదా. ఆ స్వామి నాటకం ఎందుకు ఆడతాడు? స్వామీజీ నాటకం ఎందుకు ఆడతాడే? అదంతా మునుగోడు ఎన్నికల కోసం కేసీఆర్ ప్లాన్ చేసి కూర్చోబెట్టినది. స్వామీజీలతో రాజకీయాలు చేసే చరిత్ర బీజేపీ పార్టీది. స్వామీజీలతో రాజకీయాలు చేసే చరిత్ర బీజేపీ పార్టీది. మీ పాపం పండింది. మీరు నిజంగా చెప్తున్నా కదా, టీఆర్ఎస్ రాజశేఖర రెడ్డిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం. 100% ప్లీజ్ వీరయ్య గారు ప్లీజ్ సమయం మీకు తాకింది అంటున్నా నేను. వీరయ్య గారు ప్లీజ్ సమయం. పూజలు కానీ పిలిచి మీరు అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే కొనుగోలని చెప్పి చెప్తారా? స్వాములు అందరికి పరిచయం ఉంటారు, 100% పరిచయం ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా మంది స్వాములు పరిచయం కూడా మా బీజేపీ నాయకులు కూడా పరిచయం ఉంటారు. మాత్రం దీనికి లింక్ పెడతారా? ప్లీజ్ వీరయ్య గారు ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. ఉంటే మీరు 30 seconds క్లోజ్ చేయరా ప్లీజ్, సమయం లేదా.
3+4 7తో ఏ ప్రభుత్వం కూలిపోదు. కానీ 1 2 అయి 2 4 అయి 4 7 అయి 10 15 అయితేనే కదా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలింది, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూలింది, మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం కూలింది. అందుకని ఇది ఒక గ్రూపును చీల్చడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మధ్యలో దొరికిపోయింది. చూడాలి అంతే సార్ పూజలకని పిలిచిరు సార్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పూజలకని పిలిస్తే వాళ్ళని కేసీఆర్ గారు ఇచ్చింది డ్రామా రాధాకిషన్ రావు గారు ఆల్రెడీ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది, వీరయ్య శాఖ పంపిస్తా. మీ దగ్గర ఉండుంటారు అనుకుంటా, తెలుసు మీ దగ్గర ఉండుంటది. ఏం చెప్పారు రాధాకృష్ణ గారు? చేసింది కాబట్టి చెప్పేసి నరేంద్ర మోడీ అమిత్ షా గారు కుట్రపూర్తి ఇచ్చారని చెప్పేసి చూడండి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, సంగప్ప గారికి, అదేవిధంగా వీరయ్య గారికి అండ్ శ్రీనివాస్ యాదవ్ గారికి, చర్చల పాలన మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా నిన్న కేసీఆర్తో భేటీ అయ్యారు ఫామ్ హౌస్లో. వాళ్ళకి అంత ఒక భరోసా అయితే కల్పించారు. నెల రోజుల్లో మీరు నెల రోజుల్లో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. మరి కేసీఆర్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారని చూడాల్సి ఉంటుంది. ఇక జీవన్ రెడ్డి ఏదైతే అసంతృప్తి ఉన్నో జీవన్ రెడ్డి అసంతృప్తి పైన నేను చూశాను ఇంతకుముందు అన్నట్లు బట్టి విక్రమార్క కావచ్చు, సిద్ధర్బాబు లాంటి వాళ్ళు అందరూ కూడా జీవన్ రెడ్డిని భుజగించే ప్రయత్నం చేశారు. మరి ఏం జరగబోతుందో చూద్దాం. మరి జీవన్ రెడ్డి అయితే రాజీనామా చేస్తానంటున్నారు. ఏం జరగబోతుంది ఏంటి, మరి అధిష్టానం జీవన్ రెడ్డితో చర్చిస్తబోతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి, రాజకీయాలు మరి రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి తెలంగాణ రాబోయే రోజులు అనేది చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరప్రాణం.